నమస్కారం డే న్యూస్ కి స్వాగతం నేను మీ మహంతి ముందుగా నాటి ముఖ్యాంశాలు కు వెళ్లి రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లోతట్టు ప్రాంతాల్లో పర్యటించి ప్రజలకు అందుతున్న సహాయం గురించి తెలుసుకున్న హోం మంత్రి వంగల్పూడి అనిత, రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్, ఎంపీ కేశినేని శివనాథ్. బుడమేరు వరదకు శాశ్వత పరిష్కారం కోసం రిటైనింగ్ వాల్ నిర్మించే ప్రతిపాదన చేస్తున్నామన్న మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ. రాష్ట్రంలో భారీ వర్షాలు, నగరంలో బుడమేరు వల్ల సంభవించిన వరద పరిస్థితులపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాజ్ భవన్ కు వెళ్లి రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ను మర్యాదపూర్వకంగా కలిసి వరద పరిస్థితులు, ప్రభుత్వం చేపట్టిన సహాయ పునరావాస చర్యలను వివరించారు. వరద బాధితులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అధికార యంత్రాంగం అంతా రేయింబవళ్లు నిరంతరం పనిచేసి పెద్ద ఎత్తున సహాయ పునరావాస చర్యలు చేపట్టడం జరిగిందని సీఎం గవర్నర్ కి వివరించారు. వరద బాధితులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సహాయ పునరావాస చర్యలను ముఖ్యమంత్రి స్వయంగా పర్యవేక్షించడం పట్ల గవర్నర్ అబ్దుల్ నజీర్ సీఎంను ప్రత్యేకంగా అభినందించారు. త్వరలో సాధారణ పరిస్థితులు నెలకొంటాయని గవర్నర్ అబ్దుల్ నజీర్ ఈ సందర్భంగా ఆశాభావం వ్యక్తం చేశారు. బాధితులకు సేవలు అందించడంలో చూపించిన చొరవ సంతోషకరమన్నారు. వాంబే కాలనీలో విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, హోం మంత్రి వంగల్పూడి అనిత, రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ లోతట్టు ప్రాంతాల్లో పర్యటించి ప్రజలకు అందుతున్న సహాయం గురించి ప్రజలను అడిగి తెలుసుకున్నారు. బాధితులకు మంచినీరు, ఆహారం సమయానికి అందుతున్నాయా లేదా అని వాకప్ చేశారు. కొన్ని ప్రాంతాల్లో ఇంకా నీరు ప్రవహిస్తుండడం గమనించి ఎంపీ, హోం మంత్రితో కలిసి రెవెన్యూ మంత్రి స్వయంగా ట్రాక్టర్ నడుపుకుంటూ ఆ పనుల చెంతకు వెళ్లి వారి పరిస్థితి మెరుగుపరచడంపై తగు చర్యలకు అధికారులను ఆదేశించారు. ఎంపీ, మంత్రులు ఆ పనులకు దుప్పట్లు పంచి వారికి మోటార్ల ద్వారా నీరు తోడే ఏర్పాటు ప్రభుత్వం చేపట్టిందని, బాధితులకు తగు సహాయ చర్యలు, నిత్యావసర సరుకులు పంపిణీ ప్రభుత్వం చేపట్టిందని, వారికి తగు సదుపాయాలు కల్పించడం మా బాధ్యత అని భరోసా కల్పించారు. బుడమేరు వరదకు శాశ్వత పరిష్కారం కోసం రిటైనింగ్ వాల్ నిర్మించే ప్రతిపాదన చేస్తున్నామని మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ తెలిపారు. భవిష్యత్తులో ఇబ్బందులు లేకుండా ప్రత్యామ్నాయ చర్యలపై దృష్టి పెట్టామని, ఇరిగేషన్ కాలువల అక్రమాల వల్ల ఇంత పెద్ద వరద వచ్చిందని చెప్పారు. బుడమేరు వరద నుంచి శాశ్వతంగా ప్రజలకు రక్షణ ఇచ్చే విధంగా కట్ట ఉండాలని చంద్రబాబు ఆదేశించారు. బుడమేరు ముంపు ప్రాంతాల్లో ఏపీ మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ పర్యటించారు. బురద తొలగింపు, శానిటేషన్, క్లోరినేషన్ పనులను మంత్రి పరిశీలించారు. వరద నీరు ఇంటి నుంచి బయటకు వెళ్లిన 12 గంటల్లోనే ఆ ఇంటిని పూర్తిగా శుభ్రం చేస్తున్నట్లు నారాయణ చెప్పుకొచ్చారు. వరదలు వచ్చిన మొదట్లో 12 లక్షల ఫుడ్ ప్యాకెట్లు పంపిణీ చేశామని, ప్రస్తుతం 4 లక్షల ప్యాకెట్లు పంపిణీ చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రతి ఒక్క బాధిత కుటుంబానికి ఆహారం అందేలా చేస్తున్నట్లు తెలిపారు. బుడమేరుకు పడిన గండ్లు పూర్తిగా పూడ్చివేశారని, కట్ట ఎత్తు ఇంకా పెంచాలని నిర్ణయించి పనులు ముమ్మరంగా చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. బుడమేరు వరద నుంచి ప్రజలను శాశ్వతంగా రక్షించే విధంగా కట్ట పటిష్టంగా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించినట్లు మంత్రి నారాయణ చెప్పుకొచ్చారు.
దసరా మహోత్సవాలను దృష్టిలో పెట్టుకుని క్యూ లైన్ల ఏర్పాటు పనులకు దుర్గగుడి ఈవో కెఎస్ రామారావు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. దుర్గగుడి స్థానాచార్యుడు విష్ణుభట్ల శివప్రసాద్ శర్మ, దుర్గగుడి ఈవో కెఎస్ రామారావు, గుడి ఈడీఈ రమాచేత అత్యంత నియమనిష్టలతో క్యూ లైన్ల ఏర్పాటు పనులకు పాతబస్తీ కెనాల్ రోడ్ నుండి వినాయకుడి గుడి సెంటర్, దుర్గగుడి ఘాట్ రోడ్ సెంటర్లలో ప్రత్యేక పూజలు చేయించారు. ఈ కార్యక్రమంలో గుడి ఈవోలు, ఇంజనీరింగ్ సిబ్బంది పాల్గొన్నారు. సాయంత్రం 400 గ్రామ పంచాయతీలకు ₹1,00,000 చొప్పున నేరుగా విరాళం అందించే కార్యక్రమాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు అధికారులు చేస్తున్నారు. ఆ వివరాలను పవన్ కళ్యాణ్ అడిగి తెలుసుకున్నారు. ఎక్కడా ఇబ్బందులు లేకుండా చూడాలని ఆయన ఆదేశించారు. ఎన్టీఆర్ జిల్లా వరద బాధిత ప్రజలకు కలెక్టర్ సృజన కీలక ఆదేశాలు జారీ చేశారు. భారీ వర్షాలు, వరదలతో నష్టపోయిన, దెబ్బతిన్న వాహనాలు, జనరల్ ఇన్సూరెన్స్ పరిధిలోకి వచ్చేటువంటి ఆస్తులకు సంబంధించిన బీమా క్లెయిమ్లను త్వరితగతిన పరిష్కారానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు. విజయవాడ సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఫెసిలిటేషన్ సెంటర్ ఏర్పాటు చేశామని, ఇప్పటికే అన్ని ఇన్సూరెన్స్ కంపెనీల ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ నెల 9వ తేదీ నుండి ఈ సెంటర్ అందుబాటులో ఉంటుందన్నారు. ఇన్సూరెన్స్ క్లెయిమ్ కు సంబంధించిన డాక్యుమెంటరీ ఎవిడెన్స్ తీసుకుని క్యాంప్ లో సబ్మిట్ చేయాలన్నారు. దానికి సంబంధించిన క్లెయిమ్ సెటిల్మెంట్ చేయడానికి సహకరిస్తామన్నారు. అన్ని ఇన్సూరెన్స్ కంపెనీలకు సంబంధించిన ప్రతినిధులు, ఫినాన్స్ డిపార్ట్మెంట్ అధికారులు, ఐఆర్డీఏకి సంబంధించిన వారు ఉంటారని చెప్పారు. ఇన్సూరెన్స్ ఉండి నష్టపోయిన వారు అక్కడికి వచ్చి సెటిల్ చేసుకోవచ్చునని చెప్పారు. గారి ఆదేశాల ప్రకారం ఈ విజయవాడ వరదల కారణంగా నష్టపోయిన వెహికల్స్కి కావచ్చు, ఇతర జనరల్ ఇన్సూరెన్స్ కేటగిరీస్ వాళ్ళకి ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ని తొందరగా సెటిల్ చేయమని చెప్పడం జరిగిందండి. దానికోసము మనం అందరూ ఇన్సూరెన్స్ కంపెనీలందరితో 2 సార్లు మీటింగ్ పెట్టి ఒక క్యాంప్ సబ్ కలెక్టర్ ఆఫీస్లో రేపటి నుంచి ఆర్గనైజ్ చేయబోతున్నాము. ఆ క్యాంప్లో ఆల్రెడీ కానీ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకొని రేస్ చేస్తుంటే ఆ ఫామ్ తీసుకొని దానికి కావాల్సిన డాక్యుమెంటరీ ఎవిడెన్స్ అంటే ఆధారు, ఆ ఇన్సూరెన్స్ నంబరు, దాని ప్రూఫ్, మీకు నిజంగా నష్టం జరిగింది అనటానికి ఏదైనా డాక్యుమెంటరీ ఎవిడెన్స్ అంటే ఆ రోజున నష్టం జరిగిన ఫోటో, అలాంటివి ఏమైనా డాక్యుమెంటరీ ఎవిడెన్స్ కానీ తీసుకొని వచ్చి క్యాంప్లో సబ్మిట్ చేస్తే చాలా త్వరగా క్లెయిమ్ సెటిల్మెంట్ చేయడానికి మేము అక్కడ ఫెసిలిటేషన్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నాం. అన్ని ఇన్సూరెన్స్ కంపెనీస్కి సంబంధించిన ప్రతినిధులు అక్కడ ఉంటారు. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి ఉంటారు, ఐఆర్డీఏ నుంచి ప్రతినిధులు ఉంటారు. సో ఎవరెవరైతే క్లెయిమ్స్ రేస్ చేసుకోలేదో అక్కడ వచ్చి రేస్ చేసుకోవచ్చు, రేస్ చేసుకున్న వారు అక్కడికి వచ్చి సెటిల్ చేసుకోవచ్చు అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.
కేంద్ర ప్రభుత్వం ఇంకా మీనమేషాలు లెక్కించడం తగదని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తెచ్చి ప్రజలకు తక్షణ సహాయం అందించాలని ఆయన డిమాండ్ చేశారు. వరద నీరు ఇంకా తగ్గకపోవడంతో పార్టీ తరపున బాధితులకు భోజనాలు, వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. తమ కార్యకర్తలు వ్యర్థ పదార్థాలను కూడా తొలగిస్తున్నారని బాబురావు తెలిపారు. బాబురావు సిపిఎం నేతలు, ప్రజా సంఘాల కార్యకర్తలు అజిత్ సింగ్ నగర్, పాయకాపురంలోని శాంతినగర్, ప్రకాష్ నగర్, వాంబే కాలనీ, ఎల్బీఎస్ నగర్ తదితర ప్రాంతాల్లో పర్యటించారు. బుడమేరు వరద కొన్ని ప్రాంతాల్లో తగ్గినా ఇంకా అత్యధిక ప్రాంతాల్లో కొనసాగుతూనే ఉంది. అన్ని రోడ్లపైన కాలనీల్లో 2 అడుగుల నుంచి 3 అడుగుల నీరు ఉంది. సాధారణ పరిస్థితి ఏర్పడలేదు. ఇళ్లల్లో వంట చేసుకునే పరిస్థితి లేదు. ప్రజలు కనీసం ఇళ్ళు శుభ్రం చేసుకునే అవకాశం కూడా లేకుండా ఉంది. ప్రజల కష్టాలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. క్షేత్రస్థాయిలో ప్రభుత్వ సహాయం అందలేదు. రేషన్ సరుకులు అందించడానికి వాహనాలు సిద్ధం చేశారు తప్ప అది అట్టడుగు స్థాయిలో పంపిణీ అయితే జరగలేదు. ప్రభుత్వం ఆర్థికపరమైన సహాయం లేదు. ఆఖరికి భోజనం, మంచినీళ్ళు కూడా దిగువ స్థాయిలోకి ఇంకా సంపూర్ణంగా అందటం లేదు. మరి ఒకవైపున కేంద్ర మంత్రులు, బృందాలు పర్యటిస్తున్నారు. ఆర్థిక సహాయం మాత్రం ఏమీ ప్రకటించలేదు. ప్రభుత్వం ప్రకటనలు, సమీక్షలు బాగానే ఉన్నా బాధితుల్ని ఆదుకోవటంలో నిర్దిష్టమైన చర్యలు లేవు. ఇంకొక వైపున జోరున వర్షం కురుస్తూ ఉంది. మళ్ళీ సాధారణ పరిస్థితి ఎప్పుడు వస్తుందో అర్థం కావటం లేదు. కొన్ని ప్రధాన వాహనాల రోడ్ల మీద ద్విచక్ర వాహనాలు వదిలినా ప్రజా రవాణా వ్యవస్థ మాత్రం బస్సులు, ఇతర సౌకర్యాలు లేక ప్రజల అవస్థలు కొనసాగుతున్నాయి. ఎవరూ పనులకు వెళ్ళే పరిస్థితి లేదు. ఇంట్లో విద్యుత్ సౌకర్యం కొన్ని చోట్ల పునరుద్ధరించబడినా ఇంకా చాలా చోట్ల సౌకర్యాలు పునరుద్ధరించబడటం అనేది జరగలేదు. మరి ఇటువంటి తరుణంలో ఒక 7 రోజుల నుండి బుడమేరు వరద ప్రాంతాల్లో ప్రజలు నరకయాతన పడతానే ఉన్నారు. అందుకనే ఇటువంటి తరుణంలో కేంద్ర ప్రభుత్వం తక్షణ సహాయం ప్రకటించడంతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వం కూడా బాధితులకి ముందు అంచనాలు అయ్యేలోపు తక్షణ సహాయం అందించాలి. డోండి గణేష్ సేవా సమితి ఆధ్వర్యంలో బెజవాడ సితార సెంటర్లో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన 72 అడుగుల మట్టి వినాయకుడిని దర్శించుకునేందుకు వరద నీరు అడ్డంకిగా మారింది. భక్తులకు అసౌకర్యం కలగకుండా నిర్వాహకులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. ప్రాంగణమంతా వరద నీరుతో నిండిపోవడంతో స్వామివారి దర్శనానికి వచ్చే వారి సంఖ్య తగ్గింది. నేరుగా విగ్రహానికి వెళ్లేందుకు ఒక తాత్కాలికంగా నిర్వాహకులు ఒక వంతెన నిర్మించారు. దీని ద్వారా భక్తులు స్వామివారిని సులభంగా దర్శించుకుంటున్నారు. భక్తులకి ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా తగిన ఏర్పాట్లు చేస్తున్నామంటూ కమిటీ సభ్యులు తెలిపారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సర్వే కొరకు ట్రైనింగ్ ఇవ్వనున్నారు. ఈ వసతులను పర్యవేక్షించిన విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన్ చంద్ర ఆదివారం పరిశీలించారు. విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలోని వరద ప్రభావిత ప్రాంతాలైన 32వ వార్డుల్లో ఉన్న ప్రజలకు కలిగిన నష్టాన్ని గణించేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఆదేశాల మేరకు కాలేజ్ విద్యార్థులతో సర్వే నిర్వహించడానికి ఆదివారం ఉదయం ఆంధ్ర లయోలా కాలేజ్ ఆడిటోరియం నందు తెలుగు ప్రొఫెషనల్స్ వింగ్ వారు కళాశాల విద్యార్థులకు సర్వే శిక్షణ ఇచ్చారు. ఆ శిక్షణకు కావాల్సిన సౌకర్యాలను విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన్ చంద్ర పరిశీలించారు. ఈ సర్వేలో వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు కలిగిన సంపూర్ణ నష్టగణన జరుగుతుందని చెప్పారు. సర్వే బృందం ప్రతి ఇంటికి వెళ్లి ఈ సర్వే ఆన్లైన్ ద్వారా నిర్వహిస్తుందని అన్నారు. ఈ సర్వేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రియల్ టైంలో పర్యవేక్షిస్తుంటారని చెప్పారు.
వారం రోజులుగా అయోధ్యనగర్ ప్రజలు వరదలతో అనేక ఇబ్బందులు పడ్డారని స్థానిక టీడీపీ నేత బొలిశెట్టి శేషబాబు అన్నారు. ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే బోండా ఉమా ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని కోడిగుడ్లు, బిస్కెట్లు, బ్రెడ్లు, వాటర్ పంపిణీ చేశారన్నారు. ప్రభుత్వం నుంచి అన్ని రకాల సౌకర్యాలు ప్రజలకు కల్పించడం జరుగుతుందని చెప్పారు. 32వ డివిజన్ అయోధ్యనగర్లో టీడీపీ నాయకులు బొలిశెట్టి శేషబాబు ఆధ్వర్యంలో ప్రజలకు కోడిగుడ్లు, పండ్లు, బ్రెడ్లు, వాటర్ పంపిణీ చేశారు. మార్నింగ్ ఉద్దేశించి ఆయన మీడియాతో మాట్లాడుతూ అధికారులను అప్రమత్తం చేసి ప్రజలకు అన్ని సమకూరుస్తున్నామన్నారు. 32వ డివిజన్ ప్రజలకు తమ వంతు సాయంగా బోండా ఉమా సూచనల మేరకు కార్యక్రమాలు చేపడుతున్నట్లు చెప్పారు. ఈ సమయంలో సేవ చేయడం తమకు సంతృప్తిగా ఉందని అన్నారు. తమకు సహకరిస్తున్న ప్రతి ఒక్క నాయకుడికి, కార్యకర్తకు, ప్రజలకు ఆయన ధన్యవాదాలు చెప్పారు. గత వారం రోజులుగా వరదతో మా అయోధ్య నగర్లో ఉన్నటువంటి వీధులు కానీ ప్రజలు కానీ చాలా భయాందోళనకు గురయ్యారు. దీంతో మాకు గుండెల వరకు, ఈ లోతు వరకు నీళ్లు మునిగిపోయి వంట వండుకోవడానికి కానీ, లేకపోతే కరెంటు కానీ అనేక రకాల చాలా ఇబ్బందులకు గురైతే చాలా పెద్ద మనసు చేసుకొని మా స్థానిక ఎమ్మెల్యే బోండా ఉమా గారు, అలాగే మా ఎంపీ కేశినేని చిన్ని గారు ప్రజలు ఎటువంటి ఇబ్బంది పడకుండా ఉండటానికి గుడ్డులు, పిల్లలకి బ్రెడ్లు, వాటరు, అలాగే అనేక రకాలటువంటి ఫుడ్ ప్యాకెట్స్, బిస్కెట్ ప్యాకెట్లు స్వచ్ఛందంగా పంచడం జరిగింది. దీంతోపాటు గవర్నమెంట్ను కూడా చాలా అప్రమత్తం చేసి గవర్నమెంట్ ద్వారా కూడా అందరికీ అన్ని రకాల అన్ని సదుపాయాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికిప్పుడు మీరు ఈ రోడ్లన్నీ చూసినట్లయితే వాటర్ మొత్తం పోయి క్లీన్గా ఉన్న తర్వాత మొత్తం బ్లీచింగ్ కొట్టించి ఫాగింగ్ చేసాం. మళ్ళీ వర్షానికి నీటితో మునిగిపోతే స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి మా బోండా ఉమా గారు తెలియపరచడంతో వెంటనే అధికారులను అప్రమత్తం చేసి 4-5 చూడండి మీరు అక్కడ 4-5 మోటార్లని ఏర్పాటు చేసి మరలా వాటర్ మొత్తం కూడా పుల్ చేస్తున్నారు. నిజంగా ఇక్కడ ఉన్నటువంటి 32వ డివిజన్ ప్రజల స్థానికులందరూ కూడా ఈ వరద బాధితుల్లో బోండా ఉమా గారు, అలాగే ఎంపీ కేశినేని చిన్ని గారు ముఖ్యంగా ఈ స్థానిక ప్రజలందరూ కూడా వాళ్ళకి కృతజ్ఞతా భావంతో చాలా ఆనందం వ్యక్తం చేశారు. ఇంతకంటే మాకు తృప్తి కానీ ఇంకోటి లేదు. చాలా మనం చేసిన సహాయ సహకారాలు కూడా అందరికీ కూడా అందినాయి, అందరికీ కూడా మేలు జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా మాతో పాటు సహకరించినటువంటి వ్యక్తులు స్థానిక పార్టీ సెక్రటరీ మరి మురళీ గారు, అలాగే మా బేతాళం మహేష్ గారు, అలాగే ఐటీడీపీ అజీజ్ గారు, మా రాము గారు, అలాగే మా కొండ వీరభద్రరావు గారు, నాగరాజు గారు, మన శ్రీనివాస్ గారు అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఆదివారం ఉదయం విధి నిర్వహణ కోసం స్థానిక రాణిగారి తోట నుంచి 4వ డివిజన్ ప్రభుత్వ హాస్పిటల్ మచ్చర్ పాయింట్ కు వస్తున్నటువంటి మున్సిపల్ కార్మికుల ఆటోని అతివేగంగా వస్తున్నటువంటి లారీ ఢీకొనడంతో కార్మికులు అక్కడికక్కడే గాయాలతో రోడ్డు మీద పడిపోవడం జరిగింది. విషయం తెలుసుకున్నటువంటి మున్సిపల్ వర్కర్స్ గౌరవ అధ్యక్షులు డి కాశీనాథ్ ఘటనా స్థలానికి వెళ్లి తర్వాత ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్లి ప్రమాదానికి గురైనటువంటి బాధితులను పరామర్శించి అక్కడ ఉన్నటువంటి వైద్యులతో మాట్లాడారు. ప్రమాదాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ఎన్నడూ లేని విధంగా విజయవాడలో మున్సిపల్ కార్మికులు అనేక మంది ప్రమాదాలకు గురవుతున్నారని వారు అన్నారు. ప్రమాదానికి గురైనటువంటి మున్సిపల్ కార్మికులకు మెరుగైన వైద్యం అందించాలని వారు ఉన్నతాధికారులను కోరటం జరిగింది. మున్సిపల్ కార్మికులు ఉదయం 6 గంటలకు మచ్చర్ పాయింట్ ఉండే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని వారు కోరటం జరిగింది. వరదలో చిక్కుకుపోయినటువంటి మున్సిపల్ కార్మికులు ఒక విధంగా సాహసం చేసి నగర ప్రజల కోసం, నగర అభివృద్ధి కోసం వారి కుటుంబాన్ని వదిలి వచ్చి నగరాన్ని శుభ్రం చేసే విధంగా వారియర్స్ గా ఉన్నారని వారు అన్నారు. కరోనా సమయంలో కరోనా వారియర్స్ గా గుర్తించాలని వారు కోరారు. ఇప్పటికైనా ప్రభుత్వం గుర్తించి మున్సిపల్ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని వారు కోరారు. మున్సిపల్ కమిషనర్ ఈ ఘటనపై స్పందించి బాధితులను పరామర్శించి ధైర్యం చెప్పి అవసరమైతే మెరుగైన వైద్యం అందిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వర్కర్స్ జిల్లా అధ్యక్షులు ఎస్ జ్యోతి బస్,
మున్సిపల్ వర్కర్స్ సిటీ కోఆర్డినేటర్ టి ప్రవీణ్, సిఐటియు తూర్పు నియోజకవర్గం ప్రధాన కార్యదర్శి ఎన్ కోటబాబు, డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు పి కృష్ణ కార్మికులు పాల్గొన్నారు. ఈరోజు తెల్లవారుజామున 11 మంది పారిశుద్ధ్య కార్మికులు రోజు బయలుదేరినట్టుగానే మత్తర టైంకి 5 గంటలకు బయలుదేరారు. ఆటోలో రోజు వచ్చేటువంటి ఆటోనే అది. ఆటోలో బయలుదేరి వస్తూ ఉన్నటువంటి సందర్భంలో హైవే మీద లారీ వెనక నుంచి కొట్టి చేయటం వల్ల 11 మంది ఈరోజు గాయాలు పాలయ్యి కాళ్ళు చేతులు విరిగి తల దెబ్బలు తగిలి నానా అగతాట్లకు గురవుతూ ఉన్నటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితి నుంచి బయటేయడానికి కార్పొరేషన్ వైపు నుండి కమిషనర్ గారు సిన్సియర్గానే ఆయనే ఫోన్ చేసి రెస్పాండ్ అయ్యి దానికి సంబంధించినటువంటి చూస్తూ ఉన్నారు. కింద ఆఫీసర్స్ కూడా ఆ రకమైనటువంటి పద్ధతుల్లో స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. రెండోది, ట్రీట్మెంట్కి సంబంధించినటువంటి దాంట్లో హెడ్ ఇంజరీ జరిగినటువంటి ఆమె దుర్గమ్మ అని చెప్పనేటువంటి ఆమెను మాత్రం ఇక్కడ స్టెబిల్ అయిన తర్వాత కొంచెం స్థిరంగా ఉన్న తర్వాత ఇక్కడ నుండి ప్రైవేట్ హాస్పిటల్కి మారుస్తామని చెప్పనని కూడా అవసరమైతే చేపిస్తామని కూడా చెప్పారు కమిషనర్ గారు. ఆ పద్ధతుల్లో చేయించేదానికి ప్రయత్నం చేయటం మంచిదని చెప్పనేటువంటిది. మిగిలిన వాళ్ళకి కాళ్ళు చేతులు ఫ్రాక్చర్స్ అయినాయి, మేజర్ గాయాలైనాయి. అలాగే మలేరియాకి సంబంధించినటువంటి ఒక ఆమె మొత్తం ముఖమంతా కూడా పగిలిపోయి ఒక రకంగా చెప్పాలంటే బదలైపోయినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఆమెకు కూడా సరైనటువంటి ట్రీట్మెంట్ ఇప్పించేటువంటి దానికి కార్పొరేషన్ కూడా సిద్ధపడాలి. పై అధికారుల ఆదేశాల మేరకి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు, కింది స్థాయి అధికారులు వాళ్ళని కంటికి రెప్పలాగా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఉన్నది. ఒక రకంగా చెప్పాలంటే వరద ప్రాంతాల్లో ఉండి వరదల్లో చిక్కుకుపోయినటువంటి వాళ్ళతో కూడా ఒక రకంగా వీళ్ళ వరద వారియర్స్ కింద లెక్క. ఒకప్పుడు కరోనా, ఇప్పుడు వరద వారియర్స్ కింద లెక్క. ప్రకాశం బ్యారేజ్ వద్ద గేట్ల మరమ్మతులు యుద్ధ ప్రాతిపదికన చేస్తున్నామని ఇంజనీరింగ్ నిపుణుడు, ప్రభుత్వ సలహాదారు కన్నయ్య నాయుడు తెలిపారు. నూతన కౌంటర్ వెయిట్ల సాయంతో 67, 68 గేట్లను ఎత్తడం, దించడం చేయనున్నారు. దెబ్బతిన్న 70వ గేట్ వద్ద కౌంటర్ వెయిట్ ను మార్చి అమరుస్తున్నామని చెప్పారు. ప్రకాశం బ్యారేజ్ గేట్ల మధ్య చిక్కుకున్న బోట్లను తొలగించేందుకు ఇంజనీర్లు తీవ్రంగా శ్రమిస్తున్నారు. కీలకమైన 67, 69 గేట్ల వద్ద దెబ్బతిన్న కౌంటర్ వెయిట్లను కన్నయ్య నాయుడు సారథ్యంలో అధికారులు విజయవంతంగా అమర్చారు. ఈ సందర్భంగా కన్నయ్య నాయుడు మాట్లాడుతూ, ఇప్పటికే దెబ్బతిన్న 67, 68 కౌంటర్ వెయిట్లను మార్చడం జరిగిందని తెలిపారు. మరో 48 గంటల్లో దెబ్బతిన్న 70వ గేట్లు మరమ్మతు పనులు కూడా పూర్తి చేస్తామని తెలిపారు. భారీ వర్షాలు కురిస్తే ఎగువ నుంచి ప్రవాహం వచ్చే అవకాశం ఉన్నందున ముప్పు లేకుండా గేట్లు మరమ్మతులు చేస్తున్నట్లు తెలిపారు. భారీ పడవలు ఢీకొట్టినా తట్టుకునేలా కొత్త కౌంటర్ వెయిట్లను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భవన్కు వెళ్లి రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. లోతట్టు ప్రాంతాల్లో పర్యటించి ప్రజలకు అందుతున్న సహాయం గురించి తెలుసుకున్న హోంమంత్రి వంగల్పూడి అనిత, రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్, ఎంపీ కేశినేని శివనాథ్. బుడమేరు వరదకు శాశ్వత పరిష్కారం కోసం రిటైనింగ్ వాల్ నిర్మించే ప్రతిపాదన చేస్తున్నామన్న మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.